నెల్లూరు సెంట్రల్ జైల్లో ఖైదీ పరార్. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ షేక్ సైదులు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో జైలు అధికారులు ఫిర్యాదు చేశారు. భార్యను చంపిన హత్య కేసులో షేక్ సైదులు ఖైదీగా ఉన్నారు. సైదులు స్వస్థలం బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలుగా తెలుస్తోంది. 2022లో షేక్ సైదులకు న్యాయస్థానం శిక్ష వేసింది. 2024లో నెల్లూరు సెంట్రల్ జైలుకు షేక్ సైదులు వచ్చారు. అయితే సత్ప్రవర్తన కింద ఓపెన్ జైల్లో వ్యవసాయ పనులను చేస్తున్నారు షేక్ సైదులు. నిన్న సాయంత్రం ఖైదీలను లెక్కించే సమయంలో సైదులు లేడని పోలీసులు గుర్తించారు. వెంటనే జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షేక్ సైదుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దేవ్ కుమార్ మనకు అందిస్తారు. దేవ్ కుమార్. హరీష, నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి నిన్న సాయంత్రం చిన్న సైదులు అనే ఖైదీ పరారవడం జరిగింది. దీంతో అతను పరారైన విషయాన్ని గుర్తించిన పోలీసులు వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా అతని కోసం విస్తృతంగా గాలింపు చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. అంటే ఇతను భార్యను చంపిన హత్య కేసులో ఇతను ఖైదీగా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం భార్యను హత్య చేయడం జరిగింది. దీంతో అతని కోర్టు శిక్ష విధించింది. అయితే ఇది 2022లో శిక్ష విధించగా కోర్టు అప్పటి నుంచి కూడా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెండేళ్లు అక్కడ శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత అతన్ని 2024లో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. అయితే అక్కడ సెంట్రల్ జైల్లో ఇతను మా జైల్లో సత్ప్రవర్తన కింద ఇతన్ని ఓపెన్ జైల్లో ఉంచడం జరిగింది. అంటే సత్ప్రవర్తన ఎవరు కలిగి ఉంటారో వాళ్ళ మీద నమ్మకంతో అక్కడ ఓపెన్ జైల్లో ఉంచుతారు. దీంతో వాళ్ళు అక్కడ ఉన్న పనులు చేసుకుంటూ ఉంటూ సాయంత్రం వాళ్ళ బ్యారెక్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే అతను సత్ప్రవర్తన కలిగి ఉండడంతో చిన్న సైజులు అతన్ని కూడా అలాగే ఉంచారు. అయితే ఈ క్రమంలో అతను సాయంత్రం వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవాడు. ఇలా తరచూ ఇలా వ్యవసాయ పనులు చేసుకుంటున్న క్రమంలో సాయంత్రం ఎలాగో జైలు అధికారులు ఎవరో ఖైదీలందరూ కూడా లెక్కిస్తారు కాబట్టి ఈ లెక్కింపు సాయంత్రం జరిగింది. ఈ క్రమంలోనే అతను చిన్న సైజులు అక్కడ కనిపించలేదు. దీంతో అతను పరారైనట్లుగా గుర్తించారు. దీంతో అక్కడ వెంటనే అతని కోసం విస్తృతంగా చుట్టుపక్కల ప్రాంతాలతో గాలింపు చర్యలు జరిగాయి. కానీ అతను కనిపించలేదు. దీంతో స్థానికంగా ఉన్న వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో జైలు అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే మరో కేసు కూడా నమోదు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో ఉంది. హరీష్. థ్యాంక్ యూ దేవ్ కుమార్.